చూడండి, మనకి దేవుడు ఎవరిని కావలిగా ఉంచుతానని చెప్తున్నాడండి లేఖనాల ద్వారా. దేవదూతల్ని మనకు కావలిగా ఉంచుతాడండి. ఎవరికి కావలిగా దేవుడు ఉంచుతాడంటే మరి ప్రార్థన చేసే వారికి మాత్రమే దేవదూతలు కావలిగా ఉంటాయని చెప్తున్నాడండి. నీ పక్షమున యుద్ధము చేయుటకు దేవదూతల్ని దేవుడు పెట్టి ఉన్నాడండి. చూడండి, ఎంతమంది మరి ప్రార్థన చేస్తుంటే మరి వారి జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మీ పక్షమున యుద్ధం చేయుటకు దేవదూతల్ని దేవుడు నియమించినట్లుగా మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవదూతలు నీకు కావిలిగా ఉండి నువ్వు వెళ్తున్న మార్గములు సరళం చేసి నీకు ఏమన్నా ఇబ్బందులు కష్టాలు వస్తున్నా అవి విడిపించి తప్పించుట కొరకు దేవదూతలు మరి కావిలిగా ఉండి నిన్ను నడిపిస్తున్నాయని చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు ప్రార్థన ప్రారంభించండి. ప్రార్థన ప్రారంభిస్తే దేవదూతలు నీకు కావిలిగా ఉండి నడిపిస్తాయని చెప్తున్నాడు. ప్రార్థన కోల్పోతే మరి దేవదూతలు కూడా మనకి ఏ సహాయం చేయవని చెప్తున్నాను. ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాము, ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నాం అన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. దేవదూతలే మనకు కావిలిగుండి నడిపి